కథాస్రవంతి. పోస్టాఫీస్ ఎక్కడా? కథ. కలం వంజారి కృష్ణమూర్తి గారు. గళం శ్రీమతి ఎం సుధా. అర్ధరాత్రి దాటింది. ఆరుబయట నిద్రిస్తోన్న వామనరావుకు సన్నగా మూలుగు వినిపించింది. ఉలిక్కిపడి నిద్రలేచాడు. కాస్త దూరంగా మోకాళ్లపై తలాంచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది పారిజాతం. అదిరిపడ్డాడు వామనరావు. గబుక్కున లేచి పారిజాతం దగ్గరకు వెళ్ళాడు కాస్త స్పీడుగా. పారిజాతం భుజం తట్టాడు. తలెత్తలేదు పారిజాతం. కాస్త అనునయంగా తలను పైకి లేపి ఏమైంది పారు అని అడిగాడు. ఇంకొంచెం ఎక్కువైంది పారిజాతం ఏడుపు. కంగారు పడ్డాడు వామనరావు. ఏడవకే, పిల్లలు లేస్తారు, కంగారు పడతారు వాళ్ళు. అనునయించి విషయం చెప్పమని అడిగాడు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది. కలొచ్చింది వాము, మనం చేరబోయే ఇంటికి దరిదాపుల్లో పోస్టాఫీస్ లేదు. కంగు తిన్నాడు వామనరావు. కలే కదా పారు, మనం ఎక్కడ చేరినా పోస్టాఫీసుకు దగ్గరలో చేరుదాం. పిల్లలకు ఆ విషయం తెలుసు. ఆ దిశగానే వాళ్ళు ఇళ్ళు వెతుకుతున్నారు అనునయిస్తూ చెప్పాడు వామనరావు. నిజమా అన్నట్లు చూసింది పారిజాతం. అవునన్నట్లు తలూపుతూ రా పడుకుందుగాని అంటూ తీసుకెళ్ళి పడుకోబెట్టి భుజాల వరకు దుప్పటి కప్పి తాను పడుకొని ఆకాశం వంక చూశాడు. గతం గిర్రున తిరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడే వామనరావుతో పెళ్లి కుదిరింది పారిజాతానికి. ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఇంజనీర్గా పనిచేసేవాడు వామనరావు. కాలేజీ వార్షిక మ్యాగజైన్స్లో కథలు రాసేది పారిజాతం. అందరూ ఎంతో మెచ్చుకునేవాళ్ళు. చదువు అటకెక్కేది, కథ మ్యాగజైన్కెక్కేది. తండ్రి సమర్థించేవాడు, తల్లి మందలించేది. కూసింత దిగులుగా ఉన్న తండ్రి ప్రోత్సాహంతో సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసింది. తల్లి పట్టుబట్టి వామనరావుతో పెళ్లి చేసింది. పెళ్లి చూపులకొచ్చిన వామనరావుతో పర్సనల్గా మాట్లాడింది పారిజాతం. తన కాలేజ్ మ్యాగజైన్ కథలు వామనరావుకి చూపించింది. మెచ్చుకోలుగా చూశాడు వామనరావు. పెళ్ళయ్యాక తన రచనా వ్యాసంగాలను ప్రోత్సహించాలని కండిషన్ పెట్టింది పారిజాతం. తప్పకుండా అంటూ తల గిర్రున తిప్పి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు వామనరావు. డిగ్రీ పూర్తయ్యాక పారిజాతాన్ని కాపురానికి పంపించారు తల్లిదండ్రులు. పుట్టింటి వాళ్ళిచ్చిన డబుల్ కాట్, కిచెన్ వేర్ నీట్గా సర్దింది. తమ బెడ్రూమ్లో, హాల్లో 2 ర్యాక్లు కావాలి తనకు. భవిష్యత్తులో తను రాసిన బుక్స్ పబ్లిష్ అయితే వాటిలో భద్రపరుచుకోవాలి. వామనరావుకి టెండరేసింది ర్యాక్స్ గురించి. నిదానంగా కొందాం, తొందరేముంది. ముందు నువ్వు మంచి కథలు రాయి, పోటీలకు పంపించు, తరువాత వీలు చూసుకుని కొందాం. సున్నితంగా పోస్ట్పోన్ చేశాడు పారిజాతం ప్రపోజల్ని. అలిగింది పారిజాతం. తన అలక చూడటం అదే మొదటిసారి వామనరావుకి. మొండికెయ్యదు కానీ ముఖం చూడలేం. కనిపెట్టలేని ఫీలింగ్స్ ఉంటాయి ఆ ముఖంలో. సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన వామనరావు పారిజాతం ముఖం చూసి బిత్తరపోయాడు. పీల్చుకుపోయింది. భయపడ్డాడు. హాస్పిటల్కి వెళదామన్నాడు. వద్దన్నట్లు అడ్డంగా ఊపింది తల. ఎంత ఆలోచించినా తనకేమైందో అంతుపట్టలేదు వామనరావుకి. బహుశా హోమ్సిక్ అయ్యుండొచ్చు. రాత్రంతా నిద్ర పట్టలేదు. పొద్దుటే నిద్రలేచి తన బాస్కి ఫోన్ చేసి చెప్పేశాడు ఆ రోజు లీవ్ కావాలని. తనకంటే ముందే నిద్రలేచి తన పని తాను చూసుకుంటోంది పారిజాతం. వేడివేడి కాఫీ తీసుకొచ్చి తన చేతికిచ్చిన పారిజాతం ముఖంలో మాత్రం సింగిల్ ఫీలింగ్, ఎలాంటి మార్పు లేదు. ఆప్యాయంగా పారు ఇలారా పిలిచాడు. దగ్గరకొచ్చి నిలబడింది పారిజాతం. మీ ఊరెళదామా? లీవ్ పెట్టేశాను, 2 రోజులుండి వద్దువుగాని అన్నాడు. తల అడ్డంగా ఊపింది. ఊపుడు తప్ప ఎక్స్ప్రెషన్ లేదు. సరే, కాస్త త్వరగా రెడీ అవ్వు, మార్నింగ్ షోకి వెళదాం. ఈరోజు మహేష్ బాబు సినిమా రిలీజ్. మళ్ళీ అదే ఊపుడు, నో ఎక్స్ప్రెషన్. తల గీరుకోబోయి తమాయించుకున్నాడు వామనరావు. టిఫిన్లు పూర్తయ్యాయి.
ఆలోచనలు తనను తినేస్తుంటే తనేం తినగలడు? బలవంతంగా 2 ఇడ్లీ తిని మమ అనిపించుకున్నాడు. పారిజాతం తిండి మీద అలగదు. ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది గాని శుభ్రంగా లాగించేస్తుంది. మళ్ళీ మొదలుపెట్టాడు వామనరావు. అక్కడికెళదాం ఇక్కడికెళదామని సేమ్ ఊపుడు. కాసేపు పేపర్ చదివి అటూ ఇటూ దొర్లుతూ యథాలాపంగా వంటింటి వైపు చూశాడు. గోడకు చేరగిలబడి తన కాలేజీ మ్యాగజైన్లో తను రాసుకున్న కథను తీక్షణంగా చదువుతోంది ఫీలింగ్ మార్చకుండా. అప్పుడర్థమైంది వామనరావుకి తను ఎందుకు అలిగిందో. 2 ర్యాకులు అడిగింది తను. బెడ్రూమ్లో ఒకటి, హాల్లోకి ఒకటి. తను రాయబోయే గ్రంథాలను భద్రపరచుకోను. ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని పారు అంటూ పిలిచాడు. తల తిప్పి చూసింది పారిజాతం. రెడీ అవ్వు, ఫర్నిచర్ షాప్కెళ్ళి ర్యాక్స్ తెచ్చుకుందాం అన్నాడు. ఎక్స్ప్రెషన్లో భారీ మార్పు అయితే రాలేదు కానీ కొంత మార్పు అయితే కనిపించింది వామనరావుకి. చేతిలోని కాలేజీ మ్యాగజైన్ను భద్రంగా భగవద్గీతలా కళ్ళకద్దుకుని తన బ్యాగ్లో సర్దుకుంటూ బ్యాగ్ వైపు చూసింది. ఇక నీ అవసరం లేదులే అన్నట్టు. లంచ్ టైంకంతా 2 ర్యాకులు ఇంటికి చేరుకోవడం, వాటిని బిగించడం, పారిజాతం వాటికి పసుపు కుంకుమ పెట్టి హారతివ్వడం జరిగిపోయాయి. 6 కాలేజీ మ్యాగజైన్స్లలో 3 బెడ్రూమ్ ర్యాక్లో 3 హాల్లోని ర్యాక్లో సమానంగా సర్ది వాటితో పాటు తెచ్చుకున్న A4 సైజ్ పేపర్ బండిల్స్ను, 1/2 డజను పెన్స్ను కూడా సమానంగా సర్ది వామనరావు వైపు చిరునవ్వుతో చూసింది. ఎక్స్ప్రెషన్లో భారీ మార్పు. తేలికపడింది వామనరావు మనసు. బరువెక్కడానికి ఎంతో టైం పట్టదని అతనికెక్కడ తెలుసు? కాలంతో పోటీ పడుతూ కదులుతోంది పారిజాతం పెన్ను. తన జీతంలో పారిజాతం పేపర్లకు, పెన్నులకు, రిజిస్టర్ పోస్టులకు కొంత బడ్జెట్ కేటాయించాడు వామనరావు. రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక కవర్ని విధిగా తనకిచ్చి రిజిస్టర్ పోస్ట్ చేసి తరువాత డ్యూటీకి వెళ్ళమనేది వామనరావుని పారిజాతం. మొదట సరే అని తలూపిన డ్యూటీకి లేట్ అవడం వల్ల పై ఆఫీసర్ చీవాట్లతో వాచిపోయేది వామనరావు ముఖం. పొరపాటున రిజిస్టర్ పోస్ట్ రిసీట్ పారిజాతానికి ఇవ్వటం మిస్ అయితే ఫీలింగ్స్ మారిపోయేవి పారిజాతానికి. తల గీక్కోవడం ఎక్కువైంది వామనరావుకి. ఎలాగైనా ఈ విపత్తు నుండి బయటపడాలని ఓ మంచి ముహూర్తం చూసి బ్రతిమాలాడు పారిజాతాన్ని. పారు, ఇక నుంచి నువ్వు వెళ్ళు పోస్టాఫీసుకి. నాకు డ్యూటీకి రోజూ లేట్ అవుతోంది. గతేడాది ప్రమోషన్ రాలేదు. ఈ ఏడాది కూడా రాకపోతే భవిష్యత్తులో పబ్లిష్ చేయబోయే నీ బుక్స్కి ఫండ్స్ ఎక్కడి నుంచి తేను? ప్లీజ్ అర్థం చేసుకో పారు, ధైర్యం చేసి అనునయించాడు. అర్థం చేసుకున్న ఫీలింగ్ పారిజాతంలో స్పష్టంగా కనిపించింది వామనరావుకి. సరే అన్నట్లు తల ఊపింది. 10 ప్రమోషన్లు ఒకేసారి వచ్చినట్లు, 10 దీపావళి మతాబులు ఒకేసారి వెలిగించినట్లు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు వామనరావు. ఈ క్రమంలోనే పోస్టాఫీసుతో అనుబంధం ఏర్పడింది పారిజాతానికి. దేవాలయానికైనా వెళ్లకుండా ఉండగలదేమో గాని పోస్టాఫీసుకి వెళ్లకుండా ఉండలేదు తను. పుట్టింటిని మించిన అనుబంధం తనకి పోస్టాఫీసుతో. తన రిజిస్టర్ పోస్టుకు రిసీట్ ఇవ్వకపోయినా, తనకు తిరిగొచ్చిన కథలను క్షేమంగా తన ఇంటికి చేర్చలేకపోయినా ఊరుకునేది కాదు పారిజాతం. పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చేది. ఈ క్రమంలోనే సస్పెండ్కి గురయ్యాడు లింగమూర్తి. పాపం డ్యూటీలో చేరిన 3 నెలలకే 2 మగపిల్లలు పెరిగి పెద్దవారై హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. వామనరావు రిటైర్ అయ్యి ఇంటి పట్టున ఉండేవాడు. తను రాసిన కథలను పోస్ట్ చేస్తానన్నా ఒప్పుకునేది కాదు. తనే వెళ్ళాలి పోస్టాఫీస్కి. అనుబంధం అలాంటిది. బెల్ మ్రోగితే రిటర్న్ పోస్టులోని కథను జాగ్రత్తగా తీసి పారిజాతం చెప్పిన మరో అడ్రస్ ఇంకో కవర్ మీద రాసి పారిజాతానికి అందించడం ప్రస్తుతానికి వామనరావు డ్యూటీ. హైదరాబాద్లో పిల్లలిద్దరూ లింగంపల్లికి దగ్గరలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని అందులో ఉంటున్నారు. తల్లి పిచ్చిది. పాపం ఎలా ఉందో. తండ్రి రిటైర్ అయ్యాడు. తల్లితో ఎలా తంటాలు పడుతున్నాడో. ఎలాగైనా వాళ్ళిద్దరినీ హైదరాబాద్ తీసుకొచ్చి తమ దగ్గర ఉంచుకోవాలన్న పట్టుదల పిల్లలిద్దరిలో ఎక్కువైంది.
వీకెండ్కి బయలుదేరి ఊరొచ్చారు. తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేవు. రాత్రి భోజనాలయ్యాక తండ్రికి చెప్పారు మొట్టమొదట. హైదరాబాద్ వెళదాం, అందరం కలిసి ఒక దగ్గరే ఉందాం అని. ఉలిక్కిపడ్డాడు వామనరావు. తను వెళ్ళగలడు, కానీ పారిజాతం? అమ్మో, పక్క వీధిలో ఉన్న పోస్టాఫీసుతో తనకున్న విడదీయరాని అనుబంధం. ఆలోచనలు చుట్టుముడుతుంటే, ఓసారి మీ అమ్మని అడగండ్రా అన్నాడు దీనంగా. తల్లి దగ్గరకు వెంటనే వెళ్ళబోతున్న పిల్లల్ని ఆపి, తెల్లారి మాట్లాడుకుందురులే అన్నాడు నిద్ర చెడిపోతుందన్న భయంతో. తెల్లారింది. టిఫిన్లు పూర్తయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు. నిదానంగా లేవదీశారు పిల్లలు విషయాన్ని పారిజాతంతో. పిడుగులు మెరుపులు కనిపించలేదు వాళ్ళకి పారిజాతం ముఖంలో. సేమ్ పాత ఎక్స్ప్రెషన్, సింగిల్ ఎక్స్ప్రెషన్. హైదరాబాద్లో తాముండే ఏరియాను వర్ణించారు. పరిసరాల గురించి, వాతావరణం గురించి, 10 అడుగుల దూరంలో ఉండే హెడ్ పోస్ట్ ఆఫీస్ గురించి. వింటున్న పారిజాతం ఎక్స్ప్రెషన్లో భారీ మార్పు. హెడ్ పోస్ట్ ఆఫీస్ అంటే అంటూ చూసింది పిల్లల వైపు. జాయిన్ అయ్యాడు వామనరావు. అందరూ ఎవరి పాటికి వారు వర్ణిస్తున్నారు హెడ్ పోస్ట్ ఆఫీస్ గురించి. ఎండ్ డైలాగ్తో పూర్తిగా మారిపోయింది పారిజాతం ఎక్స్ప్రెషన్. గతంలోంచి బయటకొచ్చాడు వామనరావు. 3 రోజుల క్రితం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. ఎదురుగా పోస్టాఫీసు ఉందన్న ఆనందం కంటే ఇంటి ఓనర్ తన కూతురి పెళ్లి కోసం ఇల్లు ఖాళీ చెయ్యమన్నాడన్న బాధ దహించేస్తోంది పారిజాతాన్ని. పిల్లలు స్పీడ్గా వెతుకుతున్నారు మరో ఏరియాలో ఇల్లు. మంచి ఇల్లు దొరికింది, కానీ అక్కడికి దగ్గరలో పోస్టాఫీసు లేదు. ఇల్లు ఖాళీ చేసి మరో ఇంటికి వెళ్ళారు. సింగిల్ ఎక్స్ప్రెషన్ కంటిన్యూ. పిల్లలు రెడీ అయ్యి ఆఫీసుకెళ్లారు. వామనరావు దిగులుగా కూర్చుని ఉన్నాడు హాల్లో. గోడ కానుకుని దిగులుగా కూర్చుని ఉంది పారిజాతం. ఇంటి ముందు ఆటో వచ్చి ఆగింది. శేషగిరి తలుపు కొట్టాడు. తలుపు తీశాడు వామనరావు. ఎవరు అన్నట్లు చూశాడు. 3 అడ్డనామాలు, ఓ నిలువునామం పెట్టుకుని పద్ధతిగా ఉన్నాడు శేషగిరి. మీ పిల్లలు నన్ను జీతానికి కుదిర్చారు సార్. రోజు అమ్మగారిని పోస్టాఫీసుకు తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా చేర్చమని చెప్పారు, వినయంగా చెప్పాడు. వెలిగిపోయింది పారిజాతం ముఖం. కూర్చో బాబూ అంటూ 4 ఇడ్లీ వేడివేడిగా ప్లేట్లో పెట్టి నెయ్యి కారప్పొడి వేసి తీసుకొచ్చి శేషగిరికిచ్చింది వద్దని వారిస్తున్నా వినకుండా. ఈ రోజు నుంచి నువ్వు మా పుట్టింటి మనిషివన్నట్లు చూసింది. హ్యాపీగా లాగించేశాడు శేషగిరి. వామనరావు ఆనందానికి అవధుల్లేవు. గబగబా రెడీ అయ్యి కవర్ తీసుకుని ఆటో ఎక్కుతూ బై చెప్పింది వామనరావుకి. ఆనందంగా చెయ్యి ఊపాడు వామనరావు. పోస్టాఫీసు ముందాగింది ఆటో. నేనా చెట్టు కింద ఉంటాను, పనయ్యాక పిలవండమ్మా వినయంగా అన్నాడు. పోస్టాఫీసులో కుడికాలు పెట్టి కౌంటర్ దగ్గరకు వెళ్ళబోతూ పోస్ట్ మాస్టర్ క్యాబిన్ వైపు చూసింది. ఒక్క క్షణం తేరిపార చూసింది అతన్ని. లింగమూర్తి. ఒకప్పుడు తన వల్ల సస్పెండ్ అయిన లింగమూర్తి ఇప్పుడు పోస్ట్ మాస్టర్. నిలువుగుడ్లేసుకొని నివ్వెరపోయి చూస్తున్నాడు లింగమూర్తి. సంతోషంగా అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది పారిజాతం. భయపడాల్సిన అవసరం లేదన్నట్లు తన కళ్ళతోనే భరోసా ఇచ్చింది అతనికి, తన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తూ. ఎన్నో ఏళ్ల తర్వాత మారిన పారిజాతం ఎక్స్ప్రెషన్ని చూసి చిరునవ్వు నవ్వాడు లింగమూర్తి. రిజిస్టర్ పోస్ట్ చేసి రిసీట్ తీసుకుని బయటకొచ్చింది లింగమూర్తికి బై చెప్పి. సర్రమని వచ్చి పారిజాతం ఇంటి ముందు ఆపాడు ఆటోని శేషగిరి. ఇంటి ముందు ఆటో దిగి శేషగిరికి సంతోషంగా బై చెబుతున్న పారిజాతం ఎక్స్ప్రెషన్ను చూసి బిత్తరపోయాడు వామనమూర్తి. తనకు ఇప్పుడు 2 తోబుట్టువులు దొరికారని, వారే లింగమూర్తి శేషగిరి అని చెప్పింది వామనరావుకి. గతేడాది దీపావళికి కాల్చకుండా మిగిలిపోయిన మతాబులను బయటకు తీసి ఎండలో ఆరబెట్టాడు వామనరావు. రాత్రి పిల్లలొచ్చాక దీపావళి చేసుకోవాలని. మీరింతవరకు పోస్టాఫీస్ ఎక్కడా కథ విన్నారు. రచన వంజారి కృష్ణమూర్తి గారు.
ఈ కథ 4 అడుగులు ఓ చిన్న కథల పుస్తకం నుండి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి